ట్రే పొగాకు నారుమడులు రైతాంగానికి లాభదాయకంగా మారాయి. ఈ తరహా సాగును గత 4-5 ఏళ్లుగా చేపడుతున్నారు రైతులు. మంచి దిగుబడులు, నాణ్యతతో పాటు ట్రే నారుతో వృధా ఖర్చులు లేకపోవడంతో రైతులు ఈ నారు వైపే మొగ్గు చూపుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు ట్రే పొగాకు నర్సరీని నిర్వహిస్తున్నారు. తన భూమిలో నాటిన తర్వాత మిగతా నారును ఇతర రైతులకు అమ్ముతూ అదనపు ఆదాయం పొందుతున్నారు. వర్జీనియా పొగాకు తోటల సీజన్ ప్రారంభమైంది. దీంతో రైతులు ట్రే నారు పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. నాణ్యమైన ఉత్పత్తితో పాటు లాభదాయకంగా ఉండటంతో గత కొద్ది సంవత్సరాల నుంచి రైతులు మడి నారు కంటే ట్రే నారు పెంపకాన్నే చేపడుతున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో నారు పెంపకం పట్ల శ్రద్ధ వహిస్తూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. సాధారణంగా తోటలు వేసిన 1-2 రోజుల్లో వర్షాలు కురిస్తే తోట దెబ్బతింటుంది. అదే ట్రే నారు అయితే వర్షం వచ్చినప్పటికీ తట్టుకుని నిలబడుతుంది. ఈ కారణం చేతే ట్రే నారు నాటు వేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీన్నే అవకాశంగా మలుచుకొని కొందరు రైతులు ట్రే నారు నర్సరీలను ఏర్పాటు చేశారు. ఈ కోవలోనే తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం బందపురం గ్రామానికి చెందిన రైతు కాట్రగడ్డ పరమేశ్వరరావు 4-5 ఏళ్లుగా ట్రే పొగాకు నర్సరీని నిర్వహిస్తున్నారు. తన పొలానికి సరిపోయాక మిగతా నారును ఇతర రైతులకు విక్రయిస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. పొగాకు అనేది ఐటీసీ వారు మాకు దీన్ని పరిచయం చేశారు. గతంలో ఈ పొగాకు వర్జీనియా అనే పేరు దీనికి ఎలా వచ్చిందంటే, అమెరికాలో వర్జీనియా అనే గ్రామంలో దీన్ని ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా అదే పేరుని దీన్ని వర్జీనియా అనే పేరు నిర్ణయించారు. మేము 1968 కాడి నుంచి మేము వ్యవసాయం చేస్తున్నాం దీన్ని. ఈ పొగాకు అనేది మేము గతంలో సీడ్ మేము సొంతంగా తీసుకునేవాడు. తర్వాత ఏమో టొబాకో బోర్డు సిటిఐ వారు దీని విత్తనాలు మాకు సప్లై చేస్తుంటారు. దీన్ని బెడ్ల మీద పోసుకొని దీని నారు 40 రోజులకి నారు ప్లాంటేషన్కి వస్తుంది. అప్పుడు ఆ నారుని తీసుకుని మేము ప్లాంటేషన్ వేసుకుని తోటలు పెంచి మేము దీన్ని తెలుసుకుని తర్వాత ఈ గత 4 సంవత్సరాల క్రితం నుంచి దీన్ని ట్రే ఇచ్చింది మాకు. ఇక్కడ కడియం అలాగే అక్కడ ట్రేలు ఎలాగైతే పూల మొక్కలు పెంచుతున్నారు, ఇక్కడ టొబాకోను కూడా ట్రేల్లో పెంచితే మనకి ప్రతిదీ కూడా యూనిఫామ్గా ఉంటుందనే ఒక ఆలోచనతోటి ట్రేల్లో పెంచి మేము ప్లాంటేషన్లు వేస్తున్నాం. మాకు ఈ ప్లాంటేషన్లు వేసి మేము చేస్తుంటాం. బయటకు కూడా నారు మేము సొంతానికి ఒక 50 ఎకరాల వ్యవసాయం నేను చేస్తాను. ఈ నారుని మేము వేసుకుంటూ బయటికి మొక్క వచ్చి ఇంచుమించుగా రూపాయల చొప్పున మేము బయటికి విక్రయించుతుంటాము. ట్రే నారు అయితేనే. మామూలుగా బెడ్ మీద నారు అయితే ₹10 చొప్పున, అంటే ఒక ఎకరానికి 6,000 మొక్కలు వాడతారు. 6,000 మొక్కలు కలిపి ₹3,000 మేము విక్రయించుతుంటాము. అదే నారు ఎక్కువగా ఉంటేనేమో మార్కెట్ తగ్గుద్ది, నారు తక్కువగా ఉంటేనే మార్కెట్ పెరుగుతుంటుంది. అలా మేము చేసి బయట రైతులు కూడా అమ్ముతాం. మేము కూడా ఒక 50 ఎకరాలు ప్లాంటేషన్ వేస్తాం. గవర్నమెంట్ 90% సబ్సిడీలో డ్రిప్ కూడా అందజేస్తుంది రైతులకి. డ్రిప్ ద్వారా కూడా మాకు నీరుని వృధా అవ్వకుండా డ్రిప్ ద్వారా కూడా మేము వినియోగించుకుంటున్నాం. ప్లాంటేషన్ వేసిన కాడి నుంచి 90 రోజుల్లో ఆకు రెలిపోస్తుంది. 90 రోజుల తర్వాత మేము దాన్ని రెల్చుకుని క్యూరింగ్ చేసి దాన్ని మళ్ళీ ఏ పొగాకు అంటే మంచి పొగాకు, దాంట్లో తక్కువ స్థాయి పొగాకు, ఎక్కువ స్థాయి పొగాకుని కూడా గ్రేడ్ చేసి మేము దాన్ని ఒక బేల్ కింద 150 కేజీలు బేల్ కింద కట్టుకుని దాన్ని మార్కెట్కి పట్టుకెళ్తాం. మార్కెట్ కూడా మాకు టొబాకో బోర్డు అని ఉంది. ఈ పొగాకుని వాళ్ళు కొనుగోలు చేసుకుంటారు. ఈ కొనుగోలు కేంద్రాల్లో కూడా పొగాకు ఎక్స్పోర్ట్ని బట్టి రైతుకి మార్కెట్ నిర్ణయిస్తారు. ఆ ఎక్స్పోర్ట్ బాగున్నప్పుడు రైతుకి మార్కెట్ బాగా వస్తుంది, ఎక్స్పోర్ట్ లేనప్పుడేమో మార్కెట్ తక్కువ వస్తుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే పొగాకులో మంచి లాభాలను పొందవచ్చు. గతేడాది మంచి ధరలు పలకడంతో లాభాలను ఆర్జించారు. ఈ ఏడాది కూడా అలాంటి ధరలే ఉంటాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వెళ్తుంటాం. గత సంవత్సరం మాకు 2021-22 సంవత్సరంలో కొంచెం పొగాకు ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఎరువుల యాజమాన్యం అనేది మాకు టొబాకో బోర్డు అనే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఉంది కాబట్టి ఆ రైతు అనుసంధానంతో వాళ్ళు మాకు మందులు అన్ని కంపెనీలతో మొదలు యూనియన్ బ్యాంకు డబ్బులు కట్టేస్తుంది. తర్వాత మా దగ్గర వడ్డీతో సహా టొబాకో బోర్డు వారు యూనియన్ బ్యాంక్కి మేము అమ్మిన అమ్మకాల్లో తీసుకుని కనవ డబ్బులు మాకు ఇస్తారు. దాని గురించి ఎరువుల గురించి అన్ని వ్యవసాయాల కంటే కూడా ఈ టొబాకో వ్యవసాయం అనేది ఎరువుల గురించి మేము కప్పుకుని వెళ్ళుకోకలేదు. నాణ్యమైన ఎరువులు ఇస్తారు. మౌళీలకు ఇల్లు ఉండవు. 4 ఎకరాలకే ఇంచుమించుగా ₹5,00,000 బ్యాంకు రుణం ఇస్తుంది మాకు. ఇంచుమించుగా మాకు ఒక ఎకరానికి వచ్చి ₹1,20,000 ఖర్చు అవుద్ది. పుల్లకైతే, మా ప్లాంటేషన్కి అయితే, ఎరువులకైతే, అక్కడ బేరం దగ్గర వుడ్కి అయితే మాకు వచ్చే ఆదాయం అంటే మాకు వర్షాలు ఏమీ లేకపోతే 10 క్వింటాల కానీ 12 క్వింటాల దాకా మాకు దిగుబడి ఈ పొలాల్లో వస్తుంది. అత్యధిక ధర కేజీ ₹194 యావరేజ్ టొబాకో బోర్డు ఆశాజనంగా, ఎప్పుడు లేనంత ఆశాజనంగా టొబాకో బోర్డు వారు కంపెనీలు ఇచ్చినాయి.
దాని మీద నీరు కొంచెం రైతులందరూ కూడా తృప్తిగా ఉన్నారు కొనుగోలు విషయంలోను. 4 ఎకరాలు అనుకో 40 క్వింటాలు అయితే 180 రూపాయల చొప్పున మాకు యావరేజ్ వస్తే మాకు ఎకరానికి వచ్చి 1,90,000 రూపాయలు ఆదాయం వస్తుంది. అలాగే అందులో 1,30,000 పోతే మిగిలిన 1,90,000లో 30 పోతే ఇంకొక 40,000 రూపాయలు 50,000 రూపాయలు మాకు ఎకరానికి వచ్చి మిగులుతుంది. ఈ సంవత్సరం జరిగింది. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం ఆశాజనకంగా బాగానే రైతులు సంతోషంగానే ఉన్నారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్లాంటేషన్లు వేసాక వర్షాలు పడకూడదు. వర్షాలు పడితే దిగుబడి బాగా తగ్గిపోద్ది. ఇది కూడా కమర్షియల్ క్రాప్, 4 నెలలే క్రాప్. ఇది వేసాక వర్షాలు పడితే మట్టుకి 10 క్వింటాలు వచ్చి 6 క్వింటాల్లోకి వచ్చి అప్పుడు బాగా నష్టపోతాం. వర్షాలు లేకుండా ఉంటే మాకు దిగుబడి వచ్చి ఆశాజనకంగా మేము రైతులు సంతోషంగా ఉంటామని విన్నవించుకుంటాం.